నమస్తే అండి. తమిళనాడు సీఎంగా విజయ్ అవ్వబోతున్నాడు. ఇప్పుడు తమిళనాడులో కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో కావచ్చు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సీఎం కాబోతా ఉన్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో గట్టి చర్చ అయితే నడుపుతున్నారు తమిళ. నిజంగా అవుతాడా? ఛాన్స్ ఉందా అంటే ఎస్ ఉంది. ఎలా ఉందంటే ఇక్కడ మూడు ప్రముఖమైనటువంటి పార్టీలు తెలంగాణ ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ అన్ని పక్కన పడేస్తే కనుక మెయిన్ పార్టీలు చూసుకుంటే కనుక డిఎంకే, ఏఐడిఎంకే, టీవీకే. డిఎంకే అంటే స్టాలిన్, ఏఐడిఎంకే అంటే కనుక బీజేపీతో కూడినటువంటి కూటమి పార్టీ, టీవీకే అంటే విజయ్ పార్టీ. ఇప్పుడు ఏమవుతుందంటే మంచి పోలింగ్ అయింది. బేసిక్గా ఇంత ఓటింగ్ రాదు. కొన్ని నియోజకవర్గాల్లో 93% వరకు వెళ్ళిపోయిందంట ఓటింగ్. అంటే ప్రతి 10 మందిలో 9 మందికి పైగా ఓటు వేసినారు చాలా చోట్ల. అంటే ఇంచుమించు ప్రతి 10 మందిలో 9 మంది. ఇలాంటి ఓటింగ్ పడితే చెప్పలేం ఏం జరుగుతుందని. సో దీంతో ఇప్పుడు లెక్క మారుతా ఉన్నాయి. విజయ్కి ఓటింగ్ కూడా మంచిగా ఉందని చెప్పేసి మాట్లాడుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు కథ ఏమయ్యా అంటే ఏఐడిఎంకే విజయ్కి టచ్లోకి వెళ్తా ఉంది. ఏఐడిఎంకే అంటే కనుక బీజేపీతో కూడినటువంటి ఎన్డీఏ. అలాగే అది దాంట్లో పళనిస్వామి వీళ్ళు ఎవరో ఉంటారు. ఆ లెక్క ప్రకారం అయితే జయలలిత పార్టీ. సో ఆ తర్వాత రకరకాలుగా మార్పులు చేర్చుకొని అటు చేసి ఇటు చేసి ఎవరు నడుపుతా ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు. మొత్తానికి ఈ కూటమి నేతలు విజయ్ దగ్గరికి వెళ్తున్నట్టు. ఒకవేళ స్టాలిన్ కి అనుకున్న నెంబర్స్ రాకపోతే, అంటే 100% నెంబర్స్ తెచ్చుకొని మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేస్తే మాత్రమే స్టాలిన్ సీఎం అవుతాడు. అలా కాని పక్షంలో విజయ్తో పొత్తు మాట్లాడుకొని విజయ్ని సీఎంని చేసే విధంగా అక్కడ వ్యూహరచన జరుగుతుంది అనేది అక్కడ నడుస్తున్నటువంటి కథ. మరి ఈ విధంగా విజయ్ సీఎం అయితే మాత్రం ఒక సెన్సేషనల్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో సీఎం అంటే పార్టీ పెట్టినటువంటి తక్కువ టైంలోనే రికార్డు కొట్టినటువంటి వ్యక్తిగా అతను మిగిలిపోతాడు.